రూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాళి దేవునకు స్వాగతం. మనుజ రూపదారునకు మరియమ్మ తనయునకు మనుజాళి దేవునకు స్వాగతం. ఇది మా హృదయాల్ స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ చవ్వ రాయపరెడ్డి, శ్రీమతి మేరీ సునీంద్ర దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృత్ రెడ్డిలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి చవ్వ పెద్ద శౌరెడ్డి, శాంతమ్మ, మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృత్ రెడ్డి బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, శ్రీ పొలమరిశెట్టి కొండలరావు, శ్రీమతి నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ ప్రేమలత, జి కిషోర్, నేతన్, నవ్య, నైసి అమెరికా నుంచి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో స్కూలు అభివృద్ధి చెందాలని, జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోనీ స్నేహితును, కూతురు డాక్టర్ హిమవర్షిణీలను దేవుడు కృపతో నింపాలని, వారికి ఉజ్వల భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, డాక్టర్ అంతయ్య గారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా కుటుంబ సభ్యులు, పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పలకలూరి వెంకట సుబ్బమ్మ, పి శ్రీరాములు, పి విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెర్ల శివకుమార్ కుటుంబం, కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండిహాటి విచారణ, వరప్రసాద్, ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలు డెల్మర్, నదీప్లకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ, జొన్నలగడ్డ రామారావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు పిల్లలకు మంచి ఆరోగ్యం, భవిష్యత్తు దయచేయమని కోరుతూ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలారాణి, భావన, అంతోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, ఏరువ శౌరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు ఏరువ శౌరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని, క్రిస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, జాస్మిత్ రెడ్డి, సష్మిత్ రెడ్డి, రెనో రెడ్డి కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం కరుణగిరి విచారణ,
పుట్టినరోజు జరుపుకుంటున్న నండ్రు సుశీల గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. సాత్విక మరియు సంహితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంహిత రాయు నీట్ పరీక్షలో మంచి మార్కులు దయచేయమని కోరుతూ కొడవలి విజయ్ కుమారి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజను పునీత పాదువాపురి అంతోని గారి పేరిట ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. ఆయన ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాలలో గొప్పనైనటువంటి మేలులు చేయాలా అని, మన ఉద్దేశాలను నెరవేర్చటానికి ఈయన ద్వారా తన కృపను మనందరిపైన కుమరింపచేయమని ప్రభుని వేడుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో ప్రభువు మనందరినీ కూడా ఉప్పు వలె ఉండమని, వెలుగు వలె ఉండమని పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ ఉప్పదనాన్ని కోల్పోయినప్పుడు అది ఏ విధంగానైతే పనికి రాని దానిలాగా మారుతూ ఉందో, అదే విధముగా మన జీవితాల్లో విలువలను కోల్పోయినప్పుడు మన బ్రతుకులు కూడా అదే విధంగా మార్చబడుతూ ఉన్నాయి అని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలను మననం చేస్తూ మహిమాయుతమైనటువంటి దేవుని ఆరాధన చేయడానికి, అనుసరించడానికి కావలసిన కృపను దయచేయమని ప్రభుని వేడుకుందాం. చేసినటువంటి పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణ జ్ఞానమును మాకు దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడితలోని నూనె కానీ తరిగిపోలేదు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనములు 7 నుంచి 16 వరకు. వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయాను. ప్రభువాణి ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారెపెత్తు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము. అచ్చట కాపురముండు ఒక విధవను నీకు భోజనం పెట్టవలసిందిగా ఆజ్ఞాపించితనని చెప్పెను. ఏలియా అట్లే సారెపెత్తుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకున్నప్పటికీ అక్కడ ఒక విధవ
పొయ్యిలోనికి పుల్లలేరుకొని చుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకుని రమ్ము అనెను. ఆ విధవ వెళ్ళిపోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకుని రమ్మని చెప్పాను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావేతోడు మా ఇంట తయారైన రొట్టె లేదు. కుండలో కొంచెం పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రమే ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలు ఏరుకొనుటకు వచ్చి తిని ఆ గుప్పెడి పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము, ఆ మీదట ఆకిటితో ప్రాణములు విడుతుము అనెను. ఏలి ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకొని వచ్చును. కానీ మొదట మీ ఇంటినున్న పిండితో చిన్న రొట్టెని చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొనుము. ఇజ్రాయేలు దేవుడు ప్రభు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కానీ పిడితలో నూనె కానీ తరిగిపోవు అనెను. ఆ విధవ ఏలే చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టె భుజించుచు వచ్చిరి. ప్రభు ఏలితో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడితలోని నూనె కానీ తరిగిపోలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. నరులారా, మీరెంతకాలము నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయం సమర్పించి అబద్ధములకు పూనుకొందరు? అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభువు తాను ప్రేమించే వారికి ఉపకారములు చేయను. అతడు నా మొర విని నన్ను ఆదుకొనును. కోపంగా నున్నప్పుడు పాపమును చేయకుడు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొనుడు, మౌనముగా ఉండడు. అందరూ, ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. దేవునికి నీతియుక్తమైన బలులర్పించి అతనిని విశ్వసింపుడు. అన్యులు ధాన్యము ద్రాక్షరసము సముద్రంగా లభించటం వలన పొందే సంతోషం కంటే అధికమైన సంతోషము నాలో కలిగించితివి. అందరూ, ప్రభు మీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. శ్రీయేసుని శుభవాక్యం, శ్రీయేసుని శుభవాక్యం. మనుజాళి ఆనంద సంజీవం. ఆలకించు ఆలపించు హల్లెలూయా. ఆచరించు అనుసరించు హల్లెలూయా. ఆలకించు ఆలపించు హల్లెలూయా. ఆచరించు అనుసరించు హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు
బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు, కానీ గంప క్రింద ఉంచరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహరింపడును గాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. భూమికి ఉప్పు వలె ఉండు, లోకానికి వెలుగు వలె ఉండు అని ప్రభువు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఉప్పు వలె ఉండటం, వెలుగు వలె ఉండటం ఈ లోకానికి చాలా అవసరము అనేటటువంటి విధి విధానాన్ని యేసు ప్రభువు తన మాటల్లో మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దీనికి ముందు వచనాలను మనం చూస్తే ఈ వచనాల్లో ఉన్నటువంటి అంతరార్థము మనకు అర్థమవుతూ ఉంది. దీనికి ముందుగా ఉన్నటువంటి వచనాలు ఏమిటయ్యా అనంటే, యేసు ప్రభువు పర్వత ప్రాంతమును ఎక్కి అష్టభాగ్యాలను అందించిన తర్వాత ఆయన నేర్పిస్తూ ఉన్నటువంటి మాటలు, మీరు ఈ భూమికి ఉప్పు వలె ఉండండి, మీరు ఈ లోకానికి వెలుగు వలె మారండి అని ప్రభువు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. అంటే అష్టభాగ్యాల్లో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని, దీనత్వాన్ని, దయను, కృపను చక్కగా పొందుకొని, ఇదిగో మీ మాటల్లో కానీ, మీ నడవడికలో కానీ, మీరు చేసే ప్రతి పనిలో కానీ, ఇదిగో వీటిని పూర్తిగా పొందుకొని ఇతరులకు ఉప్పు వలె ఉండమని, ఇతరులకు వెలుగు వలె ఉండమని ప్రభువు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభునియందు అతి మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఉప్పు యొక్క ప్రత్యేకత మనం గమనించాలి అనంటే, మామూలుగా మనం వండుకునేటటువంటి కూరల్లో కాస్తంత ఉప్పు వేస్తేనే చక్కనైనటువంటి రుచిని మనకు అందిస్తూ ఉంది. కానీ అక్కడ ఉప్పు కనపడదు. నీళ్ళల్లో ఉప్పు వేసినా అది కరిగిపోతుంది, కానీ తన ప్రత్యేకతను అది చూపించుకుంటుంది. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, కొంచెం కడుపు నొప్పుగా ఉంది అని అంటే కాస్తంత ఉప్పు నీళ్లు తాగు అని అంటారు. కారణం, ఉప్పుకు స్వస్థతను కలిగించే శక్తి ఉంది. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అదే విధముగా ఉప్పు కూడా ప్రిజర్వేటివ్గా వాడబడింది. నిల్వ చేయడానికి ఉప్పులో పెట్టినటువంటిది ఏమాత్రము కూడా చెడిపోదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఉప్పుకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణము ఏమిటి అనంటే, అది ఎందులో కలిసినా కానీ అందులో ఇమిడిపోయి తన ప్రత్యేకతను చూపిస్తూ ఉంది. తన యొక్క అత్యంత ప్రముఖమైనటువంటి విషయాలను ప్రజలకు నేర్పించేలా బోధపడుతూ ఉంది. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, డబ్బాలో ఉన్నటువంటి ఉప్పు వలె మనం ఉంటే దానికి అర్థం పరమార్థం లేదు. ఆ డబ్బా నుండి బయటకు వచ్చి ఏదో ఒక దాంట్లో కలిస్తే కానీ నీ ప్రత్యేకత ఇతరులకు తెలియదు. డబ్బాలో నుంచి బయటకు రావటం అనంటే, ఇదిగో నీవు కట్టుకున్నటువంటి గూటిలో నీవు ఉండటం కాదు, నీవు కట్టుకున్నటువంటి ఇంటిలో నీవు ఉండటం కాదు,
నీకు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో మాత్రమే నీవు మిగిలిపోవటం కాదు, అక్కడ నుండి బయటకు వెళ్ళి ఇదిగో క్రీస్తు స్వార్థను బోధిస్తూ నీ ప్రత్యేకతను నిరూపించుకోమని ఈ ప్రభువు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులుగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎలీషా యొక్క ప్రవక్త జీవితములో ఈ ఉప్పు ద్వారా చేసినటువంటి అద్భుతాన్ని ఒకసారి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు. యెరికోలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఎలీషా దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో ఈ నగరమంతా కూడా చాలా సుందరమైనది, కానీ ఇక్కడ ఉన్నటువంటి నీరు భూమిని నిస్సారంగా మార్చివేస్తూ ఉంది. చెట్లు ఏమాత్రము కూడా ఫలించకుండా ఆగిపోతూ ఉన్నాయి. మనుషులు వారి గర్భఫలాలను పొందుకోకుండా గర్భపాతాలను పొందుకుంటూ ఉన్నారు. వచ్చినటువంటి గర్భం కాస్త ఆవిరైపోతూ ఉంది. ఇదిగో అబార్షన్ జరుగుతూ ఉంది అని వాళ్ళందరూ కూడా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి పని ఏమిటి అని అంటే, వచ్చినటువంటి వాళ్లకు చెప్పినటువంటి మాట, ఎలీషా మీరు కొత్త పాత్రలో కొంచెము ఉప్పు వేసి నా యొద్దకు కొనిరండు అని చెప్పగా వారట్లే చేసిరి. ప్రభునిందు మిక్కిలి ప్రియులుగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి ఎక్కడ నుండైతే నీరు వస్తూ ఉందో ఆ నీటి బుగ్గ దగ్గరకు వెళ్ళి ఆ ఉప్పును వేసి, ఇదిగో ఎలీషా ప్రవక్త ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు పట్టణపు నీటి బుగ్గ వద్దకు వెళ్ళి ఉప్పును నీటిలో పడవేసి, ఇది ప్రభువు ఆజ్ఞ, నేను ఈ జలమును నిర్మలము చేసి తిని ఇక మీదట ఈ నీళ్లు చావును గాని గర్భపాతమును గాని కలిగింపవు అని పలికెను. ఎలీషా నుడివినట్లే ఆ నీళ్లు నేటి వరకు ఆరోగ్యకరముగానే ఉన్నవి. ప్రభునియందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ఉప్పులో ఉన్నటువంటి ప్రత్యేకత కాదు కానీ దేవునిలో ఉన్నటువంటి శక్తి ఇదిగో ఎలీషా ప్రవక్త ద్వారా వారికి అందించబడుతూ ఉంది. ఈ ఉప్పును వాడడానికి గల ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఎలీషాకు తెలుసు ఉప్పు ద్వారా దేవుడు గొప్పనైనటువంటి అద్భుతాన్ని కూడా చేయగలడు అని. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఈ ఉప్పులాగా మనలను మారమని ప్రభువు పిలుపునిస్తూ ఉన్నాడు. అంటే నలుగురికి రుచికరమైనటువంటి భోజనాన్ని అందించేటటువంటి ఉప్పుగా, నలుగురికి శ్రేష్టమైనటువంటి మాటలను మాట్లాడే మనిషిగా, నలుగురికి సహాయం చేసేటటువంటి వ్యక్తిగా, నలుగురి మంచిని కోరేటటువంటి బిడ్డగా బ్రతకమని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. తన ఉప్పదనాన్ని కోల్పోతే అదంతా కూడా నిరుపయోగమే అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ఉప్పులో ఉన్నటువంటి ప్రత్యేకతను గమనిస్తూ మన బ్రతుకును తదానుగుణంగా మార్చుకున్నామని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. రెండవదిగా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యోహాను శుభవార్తలో ప్రభువే పలుకుతూ ఉన్నాడు, ఇదిగో ఈ లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక నిత్య జీవపు వెలుగును పొందుకొనును అని. ఇక ఏమాత్రం చీకటి వాడిలో ఉండదు. చక్కనైనటువంటి వెలుగులోకి వాడు నడిపింపబడతాడు. పవిత్రమైనటువంటి స్వర్గ రాజ్యములోనికి వాడు తీసుకొని రాబడతాడు. ఎందుకు అనంటే, ఇదిగో ఈ లోకానికి వెలుగును నేనే అని ప్రభునటువంటి దేవుడు పలుకుతూ ఉన్నాడు.
ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ నీవు చీకటిని రుచి చూడవు, ఆ వెలుగులో నీవు ఉంటే అని, ఈ లోకానికి నేనే వెలుగును అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అది ఒక మాట అయితే, ఈరోజు ప్రభు మనకు నేర్పించేటటువంటి మాట ఏమిటయ్యా అనంటే, ఇదిగో నేనే లోకానికి వెలుగును కాదు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. అంటే అంధకార శక్తుల నుండి విడుదల కలిగించే వ్యక్తిలాగా నీవు మారాలి. అంధకార మనస్తత్వాలలో వెలుగును నింపేటటువంటి మనిషిలాగా నీవు మారాలి. చీకటి బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ప్రజల మధ్యకు వెళ్ళి నీ మాట ద్వారా కానీ, నీ చేత ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ, నీ నడవడిక ద్వారా కానీ వాళ్ళ బ్రతుకుల్లో చిరు దివ్యను వెలిగించే బిడ్డగా నీవు మారాలి అని ప్రభు ఈరోజు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఫాదర్ ఫిలిప్ గారని ఓఎఫ్ఎం క్యాప్ ఫిలాసఫీలో చదువుతూ ఉన్నప్పుడు, ఇదే వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పూజను చేస్తూ ఒక మాట అన్నారు. మీరు లోకానికి వెలుగుగా ఎలా ఉండగలరు అని అడుగుతూ, నీవు దేవుడు ఇచ్చినటువంటి శక్తి ద్వారా 100 వాట్స్ బల్బులాగా వెలగవచ్చు, లేదంటే ఫోకస్ లైట్ లాగా వెలిగితే ఇంకా కొంచెం మంచి ఎలుగును ఇవ్వగలవు. క్రీస్తు ఎలుగునే గనక నీవు పొందుకొని ఆ ఎలుగును ఇవ్వాలి అని అంటే ప్రపంచానికి కూడా నీవు వెలుగునివ్వగలవు. కానీ ఏదో ఒక టైంలో వెలుగుతూనే ఉండాలి, ఇది ఆరిపోతే నీ బ్రతుకంతా కూడా చీకటి అని అన్నారు ఆయన. ఇఫ్ యు ఆర్ 60 candle watt, you light as a 60 candle watt. If you are 100 candle watt, you light as a 100 watts of power. కానీ ఎప్పుడు వెలుగుతూనే ఉండమని ఆయన పిలుపునిచ్చారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన అంధకారములో మనం వెళితే మన వెనుక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంధకారములోనికే వెళతారు. మనం ఎలుగుతూ ఉంటే ఇతరులకు మనం దారి చూపించగలం, ఇతరులకు మనం చీకటిలోనికి వెళ్లకుండా మన కాపుదల ఇవ్వగలం. ఇతరులు చీకటిలో ఉన్నప్పుడు మన వెలుగు ద్వారా వాళ్లను నిత్య రాజ్య వెలుగులోనికి మనం తీసుకొని రాగలం. ఈ పవిత్రమైనటువంటి వెలుగులో ప్రజలందరినీ కూడా సురక్షితంగా కాపాడే శక్తిని మఠవాసులకు, గురువులకు, పీఠాధిపతులకు, దేవుని ప్రజల కాపుదలలో ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, కుటుంబము చీకటి కాకుండా బిడ్డలు వెలుగుతూ వారి కుటుంబాలను వెలిగింపచేసుకోవడానికి శక్తిని అనుగ్రహించమని ఈ పరమ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. నీ ప్రేమతో విరిసింది పూజ కుసుమం, నీ పూజ పీఠం, నీ సన్నిధానం అలరించేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం, ప్రియమారర్పింతును నేను, ప్రియమారర్పింతును. నీ ప్రేమ తోటలో లేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపము లేని పుష్పాన్నించావు దేవా. అనురాగ రాగాలు అందించినావు,
కురిపించినావు, అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు, మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. మమతానురాగాలతో నన్ను నేను అర్పించును. నీ ప్రేమ తోటలో సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారముగునట్టులా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములు నీకు ప్రీతి పాత్రములుగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వమును అధికము చేయనట్లు కరుణింపము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లయో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితులుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత పాదువాపురి అంతోని గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతుల నుంచి ఆచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మళ్ళకు నిత్య జీవితం నొసుగునుగాక. ఆమేన్.
దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. నా శరీరం భుజించండి, నిరతము నాలు జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలు జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. నిత్య జీవము నిచ్చే మన రక్షణ విందిది. నిత్య జీవము నిచ్చే మన రక్షణ విందిది. రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో. రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో. పునీత అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అంతోని వార అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధల్లోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్న వారు మిమ్మును ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చుతిరి,
బాధల్లో ఉన్న వారికి ఉపశమనమును సుగతీరే, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరే. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట, మరణించిన వారిని సహితము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరమును పొందిన పునీత అంతోని వార దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. మీ హృదయాలలో ఉన్నటువంటి ఉద్దేశాలను ప్రభునకు తెలియచేస్తూ మౌనంగా ఉండి ప్రార్థించండి. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదలి ఆడుటకు ఇష్టపడు దివ్య బాలజేసుని శివులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో అవి నెరవేర ఒక మాట పలకవలసినదిగా కృతజ్ఞత భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుడు ప్రేమాస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమతో జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపము నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థింతుము. అంతోని వారా మాధువపురపు, అంతోని వారా పావన చరితుడా, అంతోని వారా పావపురపు, అంతోని వారా పావన చరితుడా.